వీటిని మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో మరో వివాదం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను సంధ్య ఆక్వా కంపెనీ సిబిఐ దృష్టి మరల్చి బస్సులో తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ఏం జరుగుతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ముందు నుంచి కూడా ఏదైతే ఈ ఆక్వా సంధ్య ఆక్వా కేసు అనేది అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది, అనేక ట్విస్టుల మధ్య కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ముందు నుంచి తీసుకుంటే కేసుకు సంబంధించి పోలీస్ వర్సెస్ సిబిఐగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు కాకినాడలో ఏదైతే మూలపేటలో బస్సు 2 రోజుల క్రితం దొరికిందో, ఈ బస్సులో ఏదైతే ఈ సంధ్య ఆక్వాకు సంబంధించిన బస్సులో అనేక వేల అవి కంపెనీకి సంబంధించిన మరోవైపు డాక్యుమెంట్లు కనిపించాయి. మరోవైపు దీనికి సంబంధించిన సీడీలు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బస్సులో ఒకసారిగా పోలీసులకు పట్టుబడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు వైజాగ్లో ఈ కేసు జరుగుతున్న సమయంలోన అంటే 25,000 డ్రై ఏదైతే ఉందో దీనికి డ్రై ఈస్ట్ సంబంధించిన దాంట్లో ఈ మత్తు పదార్థాలు మనకి బదిలీ అయ్యేంత తెలుస్తుందో, రవాణా అయ్యేంత తెలుస్తుందో, ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ డ్రై ఈస్ట్ కేసు నడుస్తుండగా ఇందులో ఎంతవరకు ఈ మత్తు పదార్థాలు ఉన్నాయి, బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ మత్తు పదార్థాలు ఎంత శాతం ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తాయని ఒక అంచనా వేస్తుండగానే దీనికి సంబంధించిన అంటే ఈ డ్రై ఈస్ట్లో ఉన్న శాతం ఎంత మత్తు పదార్థాలు కలిపి తీసుకొస్తుంది దానిపైన ఢిల్లీలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణులు అంచనా వేస్తున్న సమయంలోనే ఇక్కడ బస్సు పట్టుబడడం మూలపేటలోన దీన్ని పూర్తిగా ఈ బస్సు పట్టుబట్టిన సమయంలో వీళ్ళు ఎందుకు దీన్ని దాచాల్సిన అవసరం వచ్చింది, దీన్ని పూర్తిగా సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితుల్లో పూర్తిగా వీళ్ళు తీసుకెళ్లి దీన్ని ఎక్కడైతే ఉందో పోలీసులు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి దాన్ని తిరిగి బస్సు కంపెనీకి సంధ్య ఆక్వాకి అప్పగించడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇదే ప్రశ్నని సిబిఐ వ్యక్తం చేస్తుంది. మనకి ముందుగా అంటే 16వ తేదీని 19వ తేదీ వరకు జరిగిన ఈ కేసు పూర్వపరాల్లో 19వ తేదీన ఏదైతే సిబిఐ ప్రధానంగా ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్కడైతే ఉందో దీనికి సంబంధించిన అంటే ఈ డ్రగ్ ఆనవాళ్ళ కనుగొనడం కోసం డాగ్ స్క్వాడ్ని సహాయం అడిగింది సిబిఐ. ఇలాంటి పరిస్థితుల మధ్య రవిశంకర్, సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ దీనిపైన ఎంటర్ అవ్వడం పట్ల ప్రధానంగా వాళ్ళు సిబిఐ అనేది అభ్యంతరం వ్యక్తం చేసింది అక్కడ జరిగిన ఘటనలో. ఇప్పుడు సేమ్ ఇదే కేసులోన బస్సులో దొరికిన ఫైళ్లు కావచ్చు, మిగతా డాక్యుమెంట్లు కావచ్చు, పోలీసు నుంచి సిబిఐకి బదిలీ కాకుండానే పూర్తిగా యాజమాన్యానికి అప్పగించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ వర్సెస్ సిబిఐగా ఇది మనకి కనిపిస్తోంది. అంటే ఈ రెండింటి మధ్య ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మీది తప్పు అంటే మీది తప్పు, మీ వాళ్ళంటే మీ వాళ్ళనే అనేక వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇది పూర్తిగా తెలుగుదేశం దీన్ని తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. బస్సుని ఎందుకు ఈ 100 ఫైళ్లు ఉన్నది, హార్డ్ డిస్క్లు ఉన్నవి, సీడీలు ఉన్న దాని ఫైల్ని ఎందుకు అప్పగించాల్సి వచ్చింది పోలీసులు తిరిగి యాజమాన్యానికి సంధ్య ఆక్వాక్ అనేది ప్రధాన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు సిబిఐ కూడా ఇదే ప్రశ్న నిలదీస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అనేది సంధ్య దానికి సంబంధించి పోలీసులు ఎందుకు ఇంత వెసులుబాటు కల్పిస్తున్నారు, పోలీసులు ఎందుకు తమ దృష్టిలో పెట్టకుండా అంటే ఒకవైపు సిబిఐ కొనసాగుతున్న విచారణలో ఉండే కేసును తమ దృష్టికి తీసుకెళ్లకుండా ఈ బస్సులో ఉండే అన్నిటిని కూడా తిరిగి వీళ్ళు అప్పగించడం అనే దాన్ని ప్రధానంగా సిబిఐ ప్రశ్నిస్తుంది. మరోవైపు ఇదే ప్రాంతంలో కనిపిస్తున్న అంటే మూలపేట ప్రాంతంలో ఒక విదేశీయుని గుర్తించారు. ఈ విదేశీయుడిని గుర్తించిన తర్వాత పోలీసులు కేవలం ఏదైతే ఆ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి మళ్ళీ ఆ విదేశీని విడిచిపెట్టడం అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా తప్పుపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సంధ్య ఆక్వాకు సంబంధించిన వేల కోట్ల రూపాయలకి సంబంధించిన ఈ కేసులోనే ఇప్పటివరకు ప్రధానంగా జరుగుతున్న ఎంతవరకు శాతంలో ఈ మత్తు పదార్థాలు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన రేపో ఎల్లుండో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక పూర్తిస్థాయి నివేదిక వచ్చి నిపుణుల కమిటీ దీన్ని తేల్చే సమయంలోనే ఈ విధంగా 2 పోలీసు వర్సెస్ సిబిఐగా తేలడం అనేది అత్యంత ప్రధానమైన చర్చగా కనిపిస్తుంది. ఈ చర్చలోన ఇప్పుడు విదేశీయుని వదిలిపెట్టడం కావచ్చు, మరోవైపు బస్సుని పూర్తిగా యాజమాన్యానికి సంధ్య ఆక్వాకు అప్పగించడం కావచ్చు ప్రధానంగా అతిపెద్ద చర్చగా మనకి కనిపిస్తోంది.